ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవ చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా 25/9/2021 పదవి బాధ్యతలు చేపట్టినాను. ఇప్పటికీ 2.5 సంవత్సరాల కాలం పూర్తయినది. జిల్లా పరిషత్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం నుండి హక్కుగా రావాల్సిన నిధులు, ముఖ్యంగా ఆర్థిక సంఘ నిధులు, ఇసుక సీండేజ్, మినరల్ సెస్, స్టాంప్ డ్యూటీ, సర్చార్జీలు మొదలగు సుమారు 100 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నది. జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రోటోకాల్ నిబంధనల మేరకు గత ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రథమ పౌరురాలిగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా పరిషత్కు సంబంధించిన నిధుల విడుదల గురించి మరియు ప్రభుత్వం నుండి జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం కొరకు రావాల్సిన అనుమతుల గురించి ఫైళ్లను ఎన్నోసార్లు వారికి అందజేయడం జరిగినది. కానీ ఫలితము శూన్యము. 1 రూపాయి కూడా గత ప్రభుత్వం మాకు హక్కుగా రావాల్సిన నిధులు విడుదల చేసి ఉండలేదు. వారు చాలా నిరుత్సాహంతో ఎందుకు ఈ పదవి అని నాతో సహా ఆ బాధని అనుభవించి ఉన్నాము. కేవలము నా పదవి అలంకారప్రాయమైనది. ఎన్నో పర్యాయములు మాజీ ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రివర్యులను, అధికారులను కలిసి నిధుల కొరకు విషయమును విన్నవించినప్పటికీ ఫలితము శూన్యము. జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొనడం, దానికి కేంద్ర మంత్రివర్యులు తమిళసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు క్రిస్టినా గారు, ఇతర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరితో కూడా సమావేశం నిర్వహించుకున్నాం. ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి, ఇతర సౌకర్యాల గురించి చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు చర్చలో ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు కనపడింది. ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా ఒక విజ్ఞప్తిలో, అదేవిధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం నిజంగా మనందరం కూడా హర్షించాలి. మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి. క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ మండలి సభ్యులు, మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి పార్టీలకు అతీతంగా మెరుగైన సేవా కార్యక్రమం అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. అందులో పలానా పార్టీ అనో లేకపోతే ఇంకెవరో విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఒక్క పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది బడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు. వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. నిన్న కూడా జాయింట్ కలెక్టర్ గారు దాడులు చేశారు. బాపట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో దాడులు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమగ్రమైన విచారణ చేసుకుంటూ దీనిపైన సమాచారం ఒక రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఏకీభవించి దీని గురించి ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వాలి. మనం పీడిఎస్ రైస్ని దారి మళ్లించకుండా మా వ్యవస్థ, మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో పోలీస్ అధికార యంత్రాంగం,
అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి. ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అది మిల్లుల్లో కానివ్వండి, ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి, లేదా కొంతమంది MDU వ్యాన్లో ఏ విధంగా వీళ్ళు తరలిస్తున్నారో బియ్యం అందరికీ తెలిసిన విషయమే. దయచేసి అటువంటి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా సమాచారం మాకు అందించండి. ఆ మార్పు మేము తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే విధంగా పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది.